లైట్ కెమెరా రోలింగ్ మ్యూజిక్. హాయ్ అండి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద మన నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ అందాల బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో కిక్ సినిమాకి సీక్వెల్ గా ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ కిక్ ఉందా? నేను పుట్టాక మీ అందరికీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాడు పుట్టక ముందే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకో కిక్ కిక్కు కాదు, కంఫర్ట్. ఎవడు వాడు? కిక్కు కొడుకురా. ఐఎమ్ తేజ, పండిట్ రవితేజ. మనుషుల జాతకాలతో ఆడుకుంటారు. నా కంఫర్ట్ మిస్ అయితే నరాలు తెప్పి గిటార్ వాయించేస్తా. వద్దు, కంఫర్టే కదా. ఒక్క ఠాగూర్కి భయపడే పిరికితనం మందైతే 100 మంది ఠాగూర్లని వణికించే ధైర్యం వాడు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఓకే, కిక్ టూ కచ్చప్రా. కిక్ టూ కచ్చప్పాలంటే కిక్ లో కళ్యాణ్ అనే క్యారెక్టర్ మన రవితేజ గారు చేసిన క్యారెక్టర్ దొంగతనాలు మానేసి పోలీసు ఉద్యోగంలో చేరి అది కూడా బోర్ కొట్టేసి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతాడు. సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ కొడుకు పుడతాడు. కొడుకు రాబిన్ హుడ్ అని పేరు పెట్టుకుంటాడు. అది పెరిగి పెద్ద ఇంకో రవితేజ అవుతాడు. ఇప్పుడు మన పాత రవితేజ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నలుగురికి హెల్ప్ చేసి ఆ నలుగురి కళ్ళల్లో ఆనందంలో కిక్ ఎత్తుకునే క్యారెక్టర్. మరి ఈ కొత్త రవితేజ రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఏంటంటే నలుగురు కూడా నాకు అనవసరం, నా కంఫర్ట్ నాకు ముఖ్యం అనుకునే క్యారెక్టర్. సరే ఇది బాగానే ఉంది అనుకున్న టైంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ హైదరాబాద్లో ఉంటుంది. అది ఎవరో ఆక్రమించుకున్నారన్న విషయం రాబిన్ హుడ్కి తెలుస్తుంది. వెళ్ళి వాళ్ళ డాడీని అడిగితే వదిలేరా పర్లేదు అంటాడు. అబ్బాయి కుదరదు, నేను వెళ్ళి సాధించుకొస్తానని చెప్పి బయలుదేరి ఇండియా వస్తాడు. వచ్చి హైదరాబాద్లో తన సైట్ని ఆక్రమించుకున్నాడు, దుమ్ము దులిపేస్తాడు. ఇతను దుమ్ము దులపడం ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఎక్కడో నార్త్లో ఉన్న ఒక విలేజ్కి సంబంధించిన వ్యక్తి. ఆ విలేజ్ని ఠాగూర్ అనే ఒక విలన్ ఆక్రమించుకుని ఆ విలేజ్లో ఉన్న ప్రజలందరినీ కూడా తన బానిసలుగా చేసుకుని దాన్ని నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్రజలను అక్కడి నుంచి రక్షించాలంటే ఈ రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ అక్కడ రావాలి అని ఈ కుర్రోడు భావించి ఇక్కడి నుంచి వెళ్ళి గ్రామస్తులందరూ చర్చలు చేస్తాడు. అయితే తన కంఫర్టే తను చూసుకుంటాడు, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం అనుకునే ఈ క్యారెక్టర్కి మరి అక్కడికి వచ్చి హెల్ప్ చేయాలంటే ఏం చేయాలని వాళ్ళు పథకం వేస్తారు. ఆ పథకం ప్రకారం ఈ విలన్కి ఈ హీరోకి మధ్య వైరం సృష్టిస్తారు. ఆ వైరం ప్రకారం మన హీరో ఆ గ్రామానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ వైరం తాలూకు ఇతోటి ఆ విలన్కి మన హీరో ఎలా బుద్ధి చెప్పాడు, ఆ గ్రామస్తులందరినీ అక్కడి నుంచి ఎలా కాపాడాడు, ఈ మధ్యలో ఏర్పడిన తన ప్రేమ కథను ఎలా సాధించుకున్నాడు అనే పాయింట్తో మనం ముందుంచిన కథ ఈ కిక్. నువ్వు చెప్పిన కథలో ఉన్న కిక్ ప్రెజెంటేషన్ లో మిస్ అయిందిరా. సోలమాన్ సింగ్ ఠాకూర్, సన్ ఆఫ్ గాడ్. నీ లోపల ఉన్నాడు ఏమనుకుంటున్నాడో ఏం కోరుకుంటున్నాడో చెప్పు. నన్ను చంపించాలని నేను గొల్ల తీరడానికి నేను వారం రోజులు వెయిట్ చేయలేను. దమ్ముంటే నీ కొడుకుని తీసుకుని రా, నన్ను చంపించు. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు మాస్ మహారాజా రవితేజ. రవితేజ పెర్ఫార్మెన్స్ లో ఎనర్జీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదురా. దుమ్ము దులిపేస్తాడు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ లో సత్తా చూపించుకునేంత స్కోప్ క్యారెక్టర్ లో కనిపించలేదు. లుక్ విషయంలో కూడా ప్రేక్షకులు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. మరి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పిల్ల చూడటానికి జాంపంలో ఉంటది, బాగా చేసింది. ఆ తర్వాత విలన్ రవి కిషన్ రేస్ కి వెళ్ళనా ఆవిడ తప్పితే ఈ సినిమాలో అర్థం చేసి కూడా ఏం లేదు. ఎవరా తర్వాత కబీర్ ఖాన్ జిల్ వెళ్ళనా సరిగ్గా వాడుకోలేదు. తర్వాత మన డాక్టర్ బ్రహ్మానందం గారు, ఆయనకి క్యారెక్టర్ రొటీన్ అయినా బాగానే నవ్వించారు. ఆ తర్వాత సీనియర్ నటులు తనికెల భరణి గారు, పోసాని కృష్ణవర్లి గారు కనిపించిన కాసేపైన వాళ్ళు మార్కులు ఎంచుకున్నారు. ఆ తర్వాత మిగతా పాత్రలో ఆశిష్ విద్యార్థి, మన రఘుబాబు, తర్వాత కారుమంచి రఘు, శ్రీనివాస్ రెడ్డి, ఖడ్గం పృథ్వీ, ఛత్రపతి చంద్రశేఖర్, ఆ తర్వాత నల్లవేణు, మన జబర్దస్త్ చంటి, ఆ తర్వాత సమీరు, వీళ్ళందరూ చాలా మంది చేరా. వాళ్ళందరూ మేము ఉన్నాం అని అనిపించుకున్నా. వీళ్ళందరికన్నా ఖడ్గం పృథ్వీ కొంచెం ఎక్కువ మార్కులు ఎంచుకున్నారు. ఆ తర్వాత ఊర్లో పెద్ద క్యారెక్టర్, తర్వాత తాగుబోతు క్యారెక్టర్ లో రాజ్పాల్ యాదవ్ అని హిందీ ఆర్టిస్ట్ చేరా. పిల్లి గడ్డానికి జపాన్ లేడని సామెత. నేను పుట్టాక మీ అందరికీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాడు పుట్టక ముందే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకో కిక్ కిక్కు కాదు, కంఫర్ట్. ఎవడు వాడు? కిక్కు కొడుకురా. ఐఎమ్ తేజ, పండిట్ రవితేజ. మనుషుల జాతకాలతో ఆడుకుంటారు. నా కంఫర్ట్ మిస్ అయితే నరాలు తెప్పి గిటార్ వాయించేస్తా. వద్దు, కంఫర్టే కదా. ఒక్క ఠాగూర్కి భయపడే పిరికితనం మందైతే 100 మంది ఠాగూర్లని వణికించే ధైర్యం వాడు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఓకే, ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది కథ మాటలు అందించిన మన వక్కంతం వంశీ. ఈసారి ఎందుకు ఈయన కలం పదం తగ్గింది. మన గౌతమ్ రాయ్ గారు అందించిన ఎడిటింగ్, ఈయన కత్తెర షార్ప్నెస్ కొంచెం పెంచాలరా. మనోజ్ పరమస్ గారు అందించిన సినిమాటోగ్రఫీ, ఈ సినిమాకి హైలైట్ మనోజ్ గారి ఫోటోగ్రఫీ. బాగా చెప్పు. ఆ తర్వాత ఈ సినిమాకి సంగీతం తమన్. ఎస్ 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 ఎస్
ఈయన మ్యూజిక్ ఈ సినిమాకి ఎంత మాత్రం ప్లస్ అవ్వలేదు. నిర్మాత మన కళ్యాణ్ రావు గారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఎప్పుడు బాగుంటారా. మన కళ్యాణ్ రావు మంచి హీరోయే కాదు, మంచి నిర్మాత కూడా కదా. ఫైనల్ గా కెప్టెన్ స్క్రీన్ ప్లే దర్శకత్వం మన సురేందర్ రెడ్డి గారు. ఎప్పుడు స్క్రీన్ ప్లేను ఆయుధంగా చేసుకుని విభిన్నమైన సినిమాలతో మన ముందుకు వస్తున్న ఈ దర్శకుడు ఎందుకు ఈసారి ఆ ఆయుధమే మిస్ఫైర్ అవడంతో ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయారు. ఒకసారి అలా జరుగుతూ ఉంటది. ఏది ఏమైనా సార్, మీరు మరో విభిన్నమైన సినిమాతో మా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా కోరుకుంటున్నానండి. సోలమాన్ సింగ్ ఠాకూర్, సన్ ఆఫ్ గాడ్. నీ లోపల ఉన్నాడు ఏమనుకుంటున్నాడో ఏం కోరుకుంటున్నాడో చెప్పు. నన్ను చంపించాలని నేను గొల్ల తీరడానికి నేను వారం రోజులు వెయిట్ చేయలేను. దమ్ముంటే నీ కొడుకుని తీసుకుని రా, నన్ను చంపించు. మంచి సినిమాలు తీసిన ఘనత, తీసే సత్తా ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు, నటీనటులు, నిర్మాణ సంస్థ కలిసి ఈరోజు మన ముందుకు కిక్ 2 అంటూ వచ్చారు. అటు ఎంటర్టైన్మెంట్ విషయం కానివ్వండి, ఇటు పగడబంది స్క్రీన్ ప్లే విషయంలో కానివ్వండి, కొంచెం మిస్ఫేర్ జరగబట్టి ప్రేక్షకుల అంచనాలను అయితే పూర్తిగా అందుకోలేకపోయారు. అయితే ప్రేక్షకుడికి విభిన్నమైన సినిమాను అందించాలని ఉద్దండులందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని మనం హర్షిద్దాం. మరో మంచి ప్రయత్నాన్ని వీరు వద్ద నుంచి ఆశిద్దాం. మన నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు ఏంటో నేను చూసి చెప్పాలి కాబట్టి నేను వెళ్ళి అవి చూసి నెక్స్ట్ వీక్ కనిపిస్తాను. అప్పటి వరకు మీరు ఈ కిక్ 2 చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ అరబాబు.